హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? మా అక్క నేను ఈరోజు చార్మినార్ వెళ్తున్నాం. సడన్ ప్లాన్ అన్నమాట. ర్యాపిడో బుక్ చేసుకొని చార్మినార్ వెళ్ళాం. చార్మినార్ అంటే ఎవరికి ఇష్టం లేదు? ఎప్పుడైనా సరే హర్రీ బర్రీగా రష్గా ఉండేదంటేనే చార్మినార్. అసలు ఇంత సడన్గా ఎందుకు వెళ్ళామంటే మా మమ్మీ వచ్చి చాలా డేస్ అవుతుంది హైదరాబాద్కి. సో మా మమ్మీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుందని, సో అట్లా స్ట్రీట్ షాపింగ్ అవుతుంది, మమ్మీ చూసినట్టు ఉంటుంది, బయట తిరగనట్టు ఉంటుంది అని వచ్చేసాం. సో మా బావ కూడా రాలే, అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చినాం. చార్మినార్ ఇట్లా ఎంటర్ అవ్వడంతోనే స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఇట్లా బయటకు కనిపిస్తుంది, చూస్తే మీకే కనిపిస్తుంది. కానీ వెళ్ళడానికి అయితే చాలా రిస్క్ అనిపించింది, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. బెటర్ బైక్లో వెళ్ళడం అయితే చాలా మంచిది. మనం స్టార్టింగ్ వెళ్ళడంతోనే మనకి ఏమైతే ఇంపార్టెంట్ నెసెసరీ అనిపిస్తుందో అవన్నీ కనిపిస్తాయి. కానీ ఒక క్యూరియాసిటీ ఏంటిదంటే ఫస్టే కొనొద్దు, అన్నీ చూసి కొనాలి అనే ఒక ఎగ్జైట్మెంట్. మేమైతే చాలా ఎగ్జైట్ అయినాం చార్మినార్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే చాలా టైమ్స్ వెళ్ళాము, కానీ మమ్మీతో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎవరైతే పిన్నిలు ఉన్నారో ట్యాగ్ చేయండి, ఎందుకంటే పిన్నిలు అనేవాళ్ళు ఉంటే చాలు, పిల్లలందరూ మన దగ్గరనే ఉంటారు, వాళ్ళ మమ్మీలందరూ షాపింగ్ చేస్తారు. అలానే అవుతుంది నా సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే. చూడండి, ఇక్కడ మా కుట్టిని ఎత్తుకొని నేను షాపింగ్ చేస్తున్నా. మేము వెళ్ళడానికి రీజన్ ఏంటిదంటే దసరా వస్తుంది కదా, అక్కడ ఏముంటాయి, లేకపోతే అక్కడ ఏమైనా లేకపోతే వేరే ఎక్కడికైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాము, లేకపోతే షాప్లో తీసుకుందాం యాక్సెసరీస్ అని అలా చూడడానికి వెళ్ళాం. అలానే మా మమ్మీ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా అని అలా ఎక్స్ప్లోర్ చేసాం చార్మినార్ని. చార్మినార్ అంటేనే హైలైట్ అసలు. సో మనకేం కావాలో ప్రతిదీ ఉంటుంది. మెయిన్గా అక్కడ ముస్లిం వాళ్ళకు వాళ్ళ బుర్కాలైనా చాలా గాగ్రాస్ అయితే చాలా బాగా అనిపించాయి మాకు చూస్తే. సో అలా ఎక్స్ప్లోర్ చేసి అలా చిన్న చిన్న యాక్సెసరీస్ యూస్ఫుల్లీ కొనుక్కున్నాం అన్నమాట. మెయిన్ ఇక్కడ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, మళ్ళీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. మీరైతే పక్కా విజిట్ చేయండి ఎవరైతే వెళ్ళలేదో. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఉంటుంది అని. మళ్ళీ ఒకసారి వెళ్ళండి ఈ వీడియో చూసినాక. ఎన్నున్నా సరే మా మమ్మీకి అయితే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ చూడడం, బ్యాంగిల్స్ తీసుకోవడం మానేయదు. మా అక్క మా మమ్మీ ఇద్దరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బ్యాంగిల్స్. మా మమ్మీ మెయిన్గా సైడ్ బ్యాంగిల్స్ కోసం వెళ్ళింది. ఇక్కడ మనకు సిల్వర్, గోల్డ్ చాలా డిఫరెంట్ షేడ్స్తోని, డిఫరెంట్ కలర్స్తోని మనకు జ్యువెలరీ అయినా సరే, బ్యాంగిల్స్ అయినా సరే, మనకి ఏ యాక్సెసరీస్ కావాలంటే అవన్నీ దొరుకుతాయి అన్నమాట. చార్మినార్ ఎప్పుడు వెళ్ళినా సరే ఇంతే రష్గా ఉంటుందా? అసలు మేము వెళ్ళడం రాంగ్ టైంలో వెళ్ళామో లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుందో తెలియదు, కానీ చాలామంది వచ్చారు. ఇక్కడ మనకు జ్యువెలరీ అనే కాదు, షూస్, చెప్పల్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. తీసుకునే వాళ్ళు మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటిలో. అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. మా అక్కనైతే తీసుకుందాం అనుకుంది, కానీ మా కుట్టి అందులో మునిగిపోతుందని వదిలేసింది.
ఇక్కడ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే బ్యాగ్స్ అంటే బాగా కొనేవాళ్ళు, బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ బ్యాగ్స్ చాలా కొనవచ్చు. స్టార్టింగ్ రేట్ 200 అలా ఉన్నాయి. మేము కూడా చాలానే చూసినాం. ఇక్కడ మనం ఎక్కువ లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అయినా జ్యువెలరీ అయినా ఎక్కువ చూస్తాము. మెన్స్కి చాలా తక్కువ, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, తీసుకోనీకైనా సరే. ఈ దసరా దివాళీ సీజన్స్లో బాగా యూజ్ అవుతాయి. మనం ట్రెడిషనల్గా రెడీ అవుతాం కాబట్టి. మా అక్క మా కుట్టి కోసం హెయిర్ బ్యాండ్ తీసుకుంటుంది. చూడండి ఎలా ఉందో క్యూట్గా. మేము 3 వరకు అట్లా వెళ్ళినాం. అయినా సరే చాలా బాగా ఎండగా అనిపించింది. ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తారో వాళ్ళు కొంచెం కూల్గా ఉన్నప్పుడు వెళ్ళడం చాలా బెటర్. అక్కడ నాకు ఎక్కువ నచ్చింది ఏంటిదంటే మనం హెయిర్ వెనక పెట్టుకునే యాక్సెసరీ మాత్రం చాలా బాగుంది. అది ఎవరైతే కావాలనుకుంటున్నారో డిఫరెంట్ కలెక్షన్స్లో అక్కడ విజిట్ చేసి తీసుకోవడం అయితే బాగుంటుంది. నేను ట్రెడిషనల్ వేర్కి దేనికైనా సరే కొంచెం ఇయర్ రింగ్స్ హెవీ ఉండాలనే చూస్తా. బట్ ఇప్పుడు కాలేజ్కి ఇయర్ రింగ్స్ కావాలి కాబట్టి కొంచెం చిన్న టాప్స్ లాంటి ఇయర్ రింగ్స్ చూసా. కానీ అందులో కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ బ్యాంగిల్ డిజైన్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ కలర్స్తోని డిజైన్స్తోని. అక్కడ మనం నైట్ వెళ్తే మాత్రం అయితే చాలా హైలైట్గా అనిపిస్తాయి వాళ్ళు పెట్టే లైట్స్తోని. సో కొంచెం డిమ్ కలర్స్ చూస్ చేసుకోకుండా బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోండి. కొంచెం నైట్ కాకుండా ఈవినింగ్ అట్లా 5-4కి వెళ్తే మనకు మంచి కలర్స్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. మధ్యలో కొన్ని పిక్స్ తీసుకున్నాం. మమ్మీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మమ్మీకి అలా పిక్స్ తీసి మేము కూడా పిక్స్ తీసుకున్నాం. చార్మినార్ పైకి ఎక్కాలి అనిపించింది కానీ మమ్మీకి కొంచెం కాళ్ళ నొప్పులు అన్నమాట. సో పైకి ఎక్కలేదు అని కిందనే ఎక్స్ప్లోర్ చేసినాం. కానీ పైన వ్యూ హైలైట్ ఉంటుంది. ఇక్కడ టాయ్స్ చాలా బాగున్నాయి. మా కుట్టి చూడండి టాయ్స్ని అట్లనే చూసుకుంటూ ఉంటుంది కొనిస్తారేమో అని. తిరగడం చాలా ఎక్కువ అయిందని అలా రెస్ట్ తీసుకోవడానికి అక్కడ స్వీట్ కార్న్ ఉంటే తీసుకున్నాం. కానీ టేస్ట్ బాగుంటుంది. అక్కడ మా కుట్టి ఆల్మోస్ట్ చాలా ఓపిక బట్టి ఏడవడం స్టార్ట్ చేసింది. అందుకే వాళ్ళ మమ్మీ అలా ప్యాంపరింగ్ చేస్తుంది అక్కడ కూర్చొని. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారైతే అక్కడ మా మెంటు మిస్ అయ్యాడు, వాళ్ళ పప్పతో ఉన్నాడు ఇంటికాడ. అందుకనే వాని కోసం కొన్ని టాయ్స్ తీసుకుంది ఇంటికి వెళ్ళినాక వాడు ఏడవద్దని. ఇక్కడ మా కుట్టి మాత్రం హైలైట్గా ఎంజాయ్ చేస్తుంది మొత్తం చూసుకుంటా. తను ఫస్ట్ టైం ఇలా బయటికి వచ్చి ఇదంతా చూడడం. మేము అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్ళే వరకు చాలా నైట్ అయింది. సో అస్సలు ఓపిక లేక థమ్స్అప్ తీసుకొని వచ్చింది మా అక్క తాగడానికి. ట్రాఫిక్ మాత్రం ఇంకా ఎక్కువ అయిపోయింది వెళ్ళడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.